ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ లక్ష్మీనరసింహాయ నమః. ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. 23 జనవరి 2026 శుక్రవారము. పంచాంగం ప్రకారం స్వస్తి శ్రీ విశ్వవసునామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు మాఘమాసము. అయితే ఈరోజు బ్రాహ్మీ ముహూర్తము తెల్లవారి 5:11 నుంచి తెల్లవారి 5:56 వరకు. అయితే ఈరోజు సూర్యోదయము ఉదయము 6:33 సూర్యాస్తమయము 5:40 వరకు. ఈరోజు తిథి శుద్ధ పంచమి రాత్రి 12:29 వరకు. దాని తర్వాత మీకు షష్ఠి వస్తుంది. అయితే వారము భృగువాసర అన్నారు. నక్షత్రము పూర్వభాద్ర నక్షత్రము, ఇది మధ్యాహ్నం 1:55 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు ఉత్తరాభాద్ర నక్షత్రం వస్తుంది. అర్థాత్ యోగము ఇది పరీఘ యోగము మధ్యాహ్నం 3:44 వరకు ఉంటుంది. దాని తర్వాత శివం అనేటువంటి యోగము వస్తుంది. దాని తర్వాత కరణము ఇది బర్వకరణము మధ్యాహ్నము 1:02 వరకు ఉంటుంది. దాని తర్వాత బాలవకరణము రాత్రి 12:29 వరకు ఉంటుంది. ఆ తర్వాత శుభ సమయము ఇది ఉదయము 6:35 నుంచి ఉదయము 8:41 వరకు ఉంటుంది. దాని తర్వాత రాహుకాలము ఇది ఉదయము 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత యమగండం ఇది మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు ఉంటుంది. దాని తర్వాత దుర్ముహూర్తము ఇది ఉదయం 8:48 నుంచి ఉదయం 9:33 వరకు ఉంటుంది. దాని తర్వాత వర్జము ఇది రాత్రి 11:15 నుంచి రాత్రి 12:48 వరకు ఉంటుంది. ఆ తర్వాత అమృత ఘడియలు శేషామృతము ఉదయం 7:36 వరకు. అయితే ఈరోజు దిన విశేషము వసంత పంచమి, చాలా గొప్పది. సరస్వతి చదువుల తల్లి పుట్టినటువంటి రోజు. ఈ రోజు అందరూ కూడా సాధ్యమైనంత వరకు అమ్మవారి మీద లేదా ఇలవెలుపు స్వామి మీద మామిడి యొక్క పువ్వును వేసి నమస్కరించి ఆ యొక్క పిల్లలకి మంచి విద్య రావాలని నమస్కరిస్తే ఖచ్చితంగా విద్య సరస్వతి కృప చూపిస్తుందని శాస్త్రం చెప్పింది. కాబట్టి మామిడి పూతను అమ్మవారి పాదం దగ్గర కానీ లేదా ఇలవెలుపు స్వామి పాదం దగ్గర కానీ పెట్టి నమస్కరించండి. శుభం.